ఆయన ఎప్పుడు నేనేమీ అడగలేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా అందరూ బాగుండాలి, లోక కళ్యాణం అందరికీ బాగుండాలి, థ్యాంక్ యూ, నాకు చాలా ఇచ్చారు, చక్కటి తల్లిదండ్రులు ఇచ్చారు, చక్కటి భార్యని ఇచ్చారు, చక్కటి పిల్లలు ఇచ్చారు అని ఆయనకి థ్యాంక్ యూ చెప్పడమే ఎప్పుడైనా సరే. ఫస్ట్ టైం నేను అడగడం, వెరీ సాడ్ ఒకేషన్. అమ్మ చాలా రోజుల నుంచి సుస్థి చేసి చాలా బాధపడుతుంది. అండ్ షీస్ కమ్ టు అ స్టేజ్, అంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నా కూడా లేదు, రకరకాలుగా మాట్లాడతాం, తన చిన్నతనం గురించి మాట్లాడతాం, కిడ్నీ ఇన్ఫెక్షన్తో చాలా బాధపడుతుంది. అండ్ దట్ వాజ్ వన్ ఈవినింగ్. నెక్స్ట్ డే నేను బెంగళూరు వెళ్ళాలి. ఆ అమ్మని చూస్తాకి వెళ్ళాను, నన్ను గుర్తుపట్టలేదు, మధ్య మధ్యన గుర్తుపడుతుంది. అండ్ నాన్న మోహన్ చూశాను, ఆయన తెల్లబోయి ఉన్నారు, ఏమీ చేయలేక. సరే అలాగే వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తూ, వెంకటేశ్వర స్వామి అమ్మని తీసుకెళ్ళు అని అడిగాను. ఫ్లైట్ దిగి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది, అమ్మ వెళ్ళిపోయిందని. అండ్ థ్యాంక్ యూ స్వామి. దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఐ ఆస్క్డ్ ఎనీథింగ్. అండ్ ఆయన చక్కగా నాకు ఇచ్చారు. అమ్మ బాధ నుంచి ఏది లేకుండా. అలాగే సెకండ్ టైం మనం సినిమా హిట్ అవ్వాలి, ఇది నాన్నగారి లాస్ట్ ఫిలిం, ఏదైనా సరే ఇది హిట్ చేయండి స్వామి, నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాను అని ఆయనతో అడిగాను. అలాగే అది కూడా ప్రసాదించారు. థ్యాంక్ యూ. ఈ మధ్యన మరి ఎక్కువ ప్రసాదం ఇస్తూ ఉంటే కోరికలు పెరిగిపోతాయి కదా మనకి, ఇస్తుంటే అడుగుతుంటే ఇచ్చేసినగానే పెరిగిపోతూ ఉంటాయి కదా. నన్ను బాగా చూసుకున్నారు, అమలని బాగా చూసుకుంటున్నారు, అలాగే మా ఇద్దరు కొడుకులను కూడా బాగా చూసుకోండి, అబ్బాయిలను కూడా బాగా చూసుకోండి అంటే నెల తిరిగే లోపల వాళ్ళిద్దరికీ పెళ్ళి అన్నాడు. కళ్యాణం అది తిరుపతి వెళ్ళొచ్చిన రోజే తెలిసింది నాకు. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు ఆయన నాతోనే ఉంటాడు, మా ఇంట్లోనే ఉంటారు. ఇందాక అమల్ని అడిగాను, ఏంటి నీ ఎక్స్పీరియన్స్ అని. ఈ స్టేజ్ మీద చెప్తాను, నీ ఎక్స్పీరియన్స్ కూడా నా ఎక్స్పీరియన్సెస్ చెప్పబోతున్నానని. ఎక్స్పీరియన్స్ చెప్పేదే ఉంది, నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఆయన కనపడతాడు నా కళ్ళ ముందు, నాతోనే ఉంటారు ఆయన. అండ్ మనందరినీ బాగా చూసుకుంటారు. నేను అప్పుడప్పుడు తిరుపతి వెళ్తా, రారాదు తిరుపతి వెళ్తున్నాను అని అడుగుతాను, ఆయన ఇంకా నన్ను పిలవలేదు, ఆయన పిలిచినప్పుడు వస్తాను, నువ్వు వెళ్ళు అంటుంది. సో దట్ ఈస్ ద వే వి టాక్. అండ్ నిజంగా మరి ఈ పూర్వజన్మ సుకృతమో ఏంటో ఇవన్నీ నాకు తెలీదు, ఐ డోంట్ నో. బట్ నాకు అన్నమయ్య రావటం, తర్వాత శ్రీరామదాస్ రావటం, షిరిడీ సాయి రావటం, అండ్ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ రావటం, దిస్ ఈజ్ ఆల్ ఐ డోంట్ నో. అండ్ థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. అండ్ ఆయనకు ఇంకో థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన నాకు ఇచ్చింది ఈ మీ తెలుగువారి అభిమానం, నా అభిమానులు. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్